యాక్షన్ సీన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. యాక్షన్ సీన్స్ను బలంగా తీయడంలో బోయపాటికి మంచి పేరుంది. చిరంజీవి సైతం బోయపాటితో వర్క్ చేయాలని ఆశపడుతున్నారంటే ఆయన స్థాయి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓజీ సినిమాతో సుజిత్ కూడా బోయపాటి రేంజ్లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక సుజిత్ సినిమాల్లో మామూలుగా యాక్షన్ అంటే హీరో విలన్ తుపాకులతో కాల్చుకోవడమే ఉంటుంది, లేదంటే చేజింగ్ సీన్స్ ఉంటాయి. ఓజీ గ్యాంగ్స్టర్ సినిమా అయినప్పటికీ, గన్ ఫైరింగ్స్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఓ 300 మందిపై దాడి చేసేలా ఓ యాక్షన్ సీన్ ఉందట. ముంబైలో స్పెషల్గా వేసిన ఓ సెట్లో ఈ సీక్వెన్సెస్ను షూట్ చేస్తారట. ఇదే నిజమైతే పవన్ కెరియర్లో ఇదో హిస్టరీగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ ఎప్పుడూ 300 మందితో ఫైట్ చేసింది లేదు. మొదటిసారి ఓజీ కోసం సుజిత్ అంతమందిని రంగంలోకి దించితే అది ఖచ్చితంగా పవన్ కెరియర్లో స్పెషలే అవుతుంది. ఇక ఓజీ సినిమా మొత్తానికి ఆ సీక్వెన్స్ హైలైట్ అవనుందని యూనిట్ వర్గాలు చెప్తున్నమాట. మరి ఇందులో నిజమెంత ఉన్నది తెలియాల్సి ఉంది.